హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కర్నూలులో ఉన్న సీట్లు మొత్తం 14 సీట్లు అండి. నేను పెట్టిన తమ్ముళ్ళు ఏంటంటే కనుక 11 సీట్లు మాత్రమే ఫిక్స్. నిజమండి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కర్నూలులో 11 సీట్లు ఫిక్స్ చేశారు అని అయితే కనుక ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎందుకంటే మారుతున్న సమీకరణాల ప్రకారంగా కొన్ని లెక్కల ప్రకారంగా ఎవరైతే కంపల్సరీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రం సీట్లు పక్కా అని చెప్పేసి ఆల్రెడీ బయట మాట్లాడుకోవడం జరుగుతుందండి. పబ్లిక్ టాక్ అలాగే సర్వేలు ఇవన్నీ మనం అన్నీ క్రోడీకరించుకొని వీటన్నిటిని మనం సమీకరించి వీటిలో 100% అభ్యర్థులు అని మనం డిసైడ్ చేసి ఒక వీడియో అయితే ఇప్పుడు చెప్పబోతున్నాం. అదేంటంటే కర్నూలులోని నియోజకవర్గాలు 14 చూద్దాం. ఆ నియోజకవర్గం 14 సీట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే కర్నూలులో టీజీ భరత్ గారి దగ్గర పోటీ చేయబోతున్నారు. నంద్యాల ఎన్ఎండి ఫరూక్ పోటీ చేయబోతున్నారు. అలాగే పాణ్యం గౌరు చరితారెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అలాగే బనగానిపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. డోర్ నుంచి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. ఏంటంటే కోట్ల కుటుంబం కానీ లేదా ధర్మవరం కుటుంబం కానీ వీళ్ళలో ఎవరో ఒకరికైతే కనుక టిక్కెట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైనలైజ్ అయితే ఇది కాలేదు. ఆళ్ళగడ్డ బోమా అఖిల్ ప్రియ అని అంటున్నారు. బోమా అఖిల్ ప్రియ గారికి ఇస్తారా లేకపోతే జనసేనకి ఇస్తారా? ఇంకొంచెం సందిగ్ధంలో ఈ సీట్ కూడా ఉంది. తర్వాత పత్తి కూడా చూసుకున్నట్లయితే కనుక కేఈ శ్యామ్, ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వర రెడ్డి, శ్రీశైలం బొద్ద రాజశేఖర రెడ్డి గారు, మంత్రాలయం తిక్కారెడ్డి, ఆదోని శ్రీకాంత్ రెడ్డా లేకపోతే మీనాక్షి నాయుడా, ఇంకొక పర్సన్ కూడా తెర మీద ఉన్నారు. కాబట్టి ఎవరనేది ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు, ఫైనలైజ్ చేయలేదు. నన్ను అడిగితే కనుక నందికొట్కూరు కోడుమూరు ఈ 2 ఎస్సీ నియోజకవర్గాలే. కాబట్టి ఇవి కూడా ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు. ఆలూరు నాకు తెలిసి ఒకవేళ బీసీలకి ఇస్తారేమో అని అయితే కనుక నా ఆలోచన. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇట్లో 11 సీట్లు మాత్రం పక్కగా ఫైనల్ అండి, దాంట్లో తిరిగేలేదు. 11 సీట్లో మాత్రం టికెట్లు 100% అనౌన్స్ చేసేయచ్చు. అలాగంటే టీడీపీ అవసరమైతే మొదటి జాబితాలో ఇచ్చేసినా ఆశ్చర్యపోవసరం లేదు. కానీ నేను అనేది ఏంటంటే కనుక 3 సీట్లు ఇంకా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలు ఎవరనేది ఏంటనేది ఇంకా చాలా కష్టమైనటువంటి ఇంకా లెక్క ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఈసారి అక్కడ ఆ 3 నియోజకవర్గాల్లో ఏదైతే నందికొట్కూరు ఉందో, అలాగే కోడుమూరు ఉందో, అలాగే ఆలూరు ఉందో, ఈ 3 కాడ ఎక్కడ ఎవరికి ఇస్తారు అనేది ఈ నెల్లూరు జిల్లాలో కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కనుక భూమా అఖిల ప్రియ గారు, ఎవరైతే భూమారెడ్డి ఫ్యామిలీ ఉందో అక్కడ భూమా అఖిల ప్రియ గారికి ఈసారి అక్కడి నుంచి ఇస్తారా లేకపోతే జనసేన అక్కడి నుంచి పోటీ చేస్తుంది ఖచ్చితంగా ఆళ్ళగడ్డ నుంచి భూమా అఖిలగిరి ప్లేస్లో వేరే ఒకరిని దింపుతుంది అని అయితే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏం జరుగుతుందనేది ఇంకా చాలామందికి అయితే తెలియదు. ఓకే, చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఏంటంటే కర్నూలు జిల్లాలో 11 సీట్లకు గాను అనౌన్స్ చేసిన 11 సీట్లకు గాను టీడీపీ ఎన్ని 100% కవరేషన్ చేసుకోబోతుంది అనేది మీకు ఏమైనా ఒక ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి, మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. అలాగే నేననేది ఏంటంటే కనుక ఈసారి కర్నూలులో 100% 14కి ఇంచుమించుగా 11 సీట్లు అయితే కనుక లేదా 10 సీట్లు అయితే కనుక టీడీపీ కైవసం చేసుకుంటుంది ఈసారి అనేది కనుక నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సర్వేలు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి అంచనాలు కానీ మొత్తం మీద ఎలాగైతేనండి అన్నిటిని సమీకరించి ఒక లెక్క తీసుకుంటే కనుక టీడీపీ ఈసారి కర్నూలు నుంచి విజయకేతనం ఎగరైపోతుంది, తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుంది కర్నూలు నుంచి అనేది కనుక నా అభిప్రాయం అండి. అంటే నేను చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గాల గురించి. కాబట్టి ఇదైతే కనుక 100% నాకు తెలిసి 10-11 మధ్యలో సీట్లు అయితే కనుక కర్నూలు నుంచి వస్తాయి అనేది చాలా సర్వేలు చెప్తే సర్వేలు మాట ఉంది. మన అభిప్రాయం కూడా అదే. చూస్తున్న మీరు అందరూ కూడా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక ఆ 3 సీట్లు ఎవరు వస్తారు ఏంటి అనేది కనుక చూడాలి. చూసి అంతవరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్.